హాయ్ ఫ్రెండ్స్, మనం కంద కోడిగుడ్లు పులుసు చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు ఉడకబెట్టినవి, కంద ఉడికించి ముక్కలు కోసినవి. పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి గుడ్లు కూడా వేసుకుని వేయించుకోవాలి. గుడ్లు ఇలాగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. గుడ్లు ఇలా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం గుడ్లు వేపిన ఆయిల్లోనే కొంచెం మెంతులు, పులుసు మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇప్పుడు బాగా బ్రౌన్ కలర్లో వేగినాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి కోసి పక్కన పెట్టుకుని కంద ముక్కలను కూడా వేయించుకొని నూనెలో కాసేపు అలా వేగనివ్వాలి. ముక్కలను బాగా వేగనివ్వాలి. ఇవి ఆయిల్లో బాగా వేగినాయి. ఇప్పుడు కంద ముక్కలు ఇందులో ఉప్పు, కారం మనకు రుచికి సరిపడా వేసుకోవాలి. కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని మనం పులుసుకి నానబెట్టిన చింతపండు ఇది రసం తీసుకుని కూరలో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా పులుసు పిండుకున్నాం కదా, దీన్ని బాగా మరగనివ్వాలి. కొంచెం మరిగి వచ్చాక అప్పుడు గుడ్లు వేసుకోవాలి. అప్పుడు అందులో పులుసు అంతా వెళ్తుంది. మరగనివ్వకుండా ఇలా వేసేస్తే నీళ్ళ వెళ్ళి టేస్ట్ ఉండదు. కొంచెం మరిగించుకొని అప్పుడు గుడ్లు వేసుకోవాలి. మనకి పులుసులో కావాల్సిన మసాలా ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇది వేస్తే పులుసులోకి సరిపోతుంది. ఇంకేం మసాలా అవసరం లేదు. ఇది మిక్సీ పట్టుకుని ఈ లోపల పులుసు మరిగేటప్పుడు ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది. మనం వేయించిన గుడ్లని ఒక్కొక్కటిగా వేసుకోవాలి పులుసులో. ఇలా గుడ్లు వేసాక అది బాగా ఉడకనివ్వాలి. అదే మరుగుతుంది కదా, ఇంకా మరిగితే గుడ్డు పీల్చుకుని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న పులుసులో మన వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని బాగా కలపాలి. కలిపి ఇలా మరిగించుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఇలా మరిగితే దగ్గర పడుతుంది. కొద్దిగా దగ్గర పడితే కూర రెడీ అయిపోయినట్టు. కంద కోడిగుడ్ల పులుసు రెడీ అవుతుంది. దగ్గరలో ఉంది. మన కంద కోడిగుడ్ల పులుసు రెడీ. గ్యాస్ ఆపేసాము. ఎంత బాగా ఎమ్మీగా. థ్యాంక్ యూ.